నేచర్ థింగ్స్లో మనం ఒక ఛానల్ కనిపెట్టడం అయింది. ఆ ఛానల్లో భాగంగా ఈరోజు వెంకంబావి తండా విలేజ్ అనే గ్రామంలో మేము ఈరోజు పత్తి ఏరడం పోతుండగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ తండా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం పంట పొలాలు, వర్షం కూడా ఫుల్ రెయిన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. గుట్టలు ఇవి, ఇంకో మిషన్ బయలుత ట్యాంక్, ఇల్లులు గిట్ట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇటు చూడండి, ఇంకో చూడండి పంట పొలాలు ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ బంతి పూల చెట్లు కూడా బాగున్నాయి. ఇటు మొత్తం కోళ్ళు, ఇక్కడ కోళ్ళ ఫారం కూడా ఉంది ఫ్రెండ్స్. కోళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది మామూలు కోళ్ళు, ఇంటి కోళ్ళు ఇవి. ఇటు చూడండి ఫ్రెండ్స్, మొత్తం కోళ్ళ ఫారం. ఇగో చూడండి ఎంత బాగుందో నేచర్. ఇటు చూడండి గుట్టలు అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళ ఫారం ఇది. మా తండ అంటే వెంకంబావి తండా విలేజ్కి దగ్గర ఉన్న అటాచ్మెంట్ కోళ్ళ ఫారం ఇది. దీని ముందల ఒక స్పిన్నింగ్ మిల్ అని ఒక కంపెనీ, పత్తి కంపెనీ ఉంది. అది బహుశా ఇప్పుడు నడవటం లేదు, ఎందుకంటే అది కాలిపోయింది. సడన్గా వైర్ అతుకోవడం వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది, మొత్తం తగలబడ్డది. దాని వల్ల మొత్తం కంపెనీ మొత్తం స్మాష్ అయిపోయింది. బహుశా ఇప్పుడు నడుస్తలేదు. అది నడవాలంటే మినిమం 2-3 years కష్టపడాలి దాన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ఇటు పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా, ఎంత మంచిగా, ఎంత క్లారిటీగా ఉందో. తండ గిట్ట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోతున్నా. ఇది మా ఊరే ఫ్రెండ్స్. ఊరికి రోడ్లు అయినా, వాటర్ అయినా, చెట్లైనా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. వాటర్ గిట్ట మంచిగా ఇస్తుర్రు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం వర్షం ఫ్రెండ్స్ ఈరోజు చాలా. చూడండి ఫ్రెండ్స్, ఇంకో గుట్టలు కొంచెం కనిపించడం లేదు. చూడండి ఎంత వర్షమో, కానీ నేచర్ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. చూడండి మొత్తం ఈరోజు ఫుల్ వర్షం ఫ్రెండ్స్. ఇంకా పంట పొలాలు కోతకు రావడం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఎంత మంచిగా ఉందో. ఇటు నేచర్ గిట్ట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు వచ్చి కూడా చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇటు మనకు సీతాఫలాలని మనకు అంటారు కదా ఫ్రెండ్స్, అవి చాలా ఎక్కువ. ఇటు మంచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే బహుశా ఇప్పుడు ఉంటున్నాయి కానీ కొండంగలు, కోతులు అవన్నీ తినేస్తున్నాయి ఫ్రెండ్స్. పందెలు ఇవన్నీ తినేస్తున్నాయి. చూడండి పత్తేర వచ్చిన కూలీలు కూడా మళ్ళీ వచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇగో మేక పిల్లలు. తండా కోళ్ళ ఫారం ఫ్రెండ్స్. ఇంట్లో కోళ్ళు బహుశా 2-3 రోజుల క్రితమే తీసేశారు. ఇంకా ఉన్న 2-3 కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మంచిగా లేవు, కాళ్ళు ఎరిగి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మరియు మమ్మల్ని కామెంట్ గిట్ట పెట్టవచ్చు. వర్షంలో ఎంత మంచిగా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ మేకలు కోళ్ళ ఫారం దగ్గర నీట్గా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇటు నేచర్ గిట్ట బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, వర్షాలు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. బహుశా ఒక 10-15 రోజుల క్రితమే మాకు చిన్న వాగు అసొంటిది వచ్చింది. అది ఇప్పుడు గిట్లా నడుస్తుంది. ఈ వర్షం వల్ల ఇంకా చాలా ఎక్కువ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఆ కాలువ సమస్థాన్ నారాయణపురం గ్రామంలో అది ఫ్లో అవుతుంది. పెద్ద జానకమ్మ చెరువు అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తుంది అది. ఇప్పుడు ఇంచుమించు దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరియు కామెంట్స్, లైక్స్, షేర్స్, బెల్ బటన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.